హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్‌కి రెడీ అవుతూ ఉన్నారు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమీ లేక చపాతీ అయితే చేస్తున్నానండి. మా వాళ్ళైతే చపాతీ గాని, పూరి గాని చేయమన్నారు. అసలే స్కూల్స్ టైంలో పూరి చేసే అంత టైం ఉండదు కదా! సరే చపాతీ చేస్తా అంటే మామూలు చపాతీ వద్దంట. ఎగ్ చపాతీ కావాలంట. ఇంక సరేలే అని చెప్పేసి తలా 2 ఎగ్ చపాతీలు వేసి స్కూల్‌కైతే పంపించేశాను. మరి ఎగ్ చపాతీలో నంచుకోవడానికంటే ఏం లేదు పచ్చడేసుకొని తిని ఎళ్ళండి అన్నాను. ఈరోజు దానికి తోడు నాకు చపాతీ చేద్దాం అంటే చపాతీ కర్ర కనపడలేదు. ఇల్లంతా వెతికాను ఎక్కడా కనపడలేదు. ఈరోజు అరగంట టైం అయితే వేస్ట్ అయిందండి. తీరా చూస్తే స్టవ్ కిందే ఉంది చపాతీ కర్ర. రాత్రి చపాతీలు చేసి మర్చిపోయాను స్టవ్ కింద పెట్టి. ఒక్కోసారి అలాగే ఉంటుందండి. చేతిలోనే పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఉంటుంది నా పని. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. చికెన్ తెచ్చి చేయమన్నారు. చికెన్ తెచ్చే ఓపిక లేదు. నాకు అసలే జలుబు చేసింది. కారం కారంగా ఏదన్నా తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి పొయ్యి మీద కోడిగుడ్లు అయితే పెట్టాను. కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కొంచెం నిమ్మకాయ ఉప్పు కానీ వేసామంటే చాలా తొందరగా వస్తాయి పైన తోలైతే. ఇంకా ఆ తర్వాత కొంచెం డిఫరెంట్గా అయితే కోడిగుడ్డు కారం చేశానండి. రెగ్యులర్గా చేసిన కారం కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు లంచ్ బాక్స్లో ఖాళీ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. లేకపోతే అసలు మాకు వద్దంటే వద్దంటారు. వీళ్ళకి రోజుకు ఒక రకం కూరలు చేయాలి. ఒకప్పుడు మనకి మన అమ్మమ్మలు ఏది పెడితే అది తిని గమ్ముగా ఉండేవాళ్ళము. ఇప్పుడు తరం వాళ్ళకి యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అవి ఇవి చూసి మాకు అయ్యే కర్రీస్ కావాలని చెప్పేసి గోల్ చేస్తూ ఉన్నారు. దానితోటి మా వాడేమో రోజు చికెన్ అంటున్నాడు. ఏం చేద్దాము, వాళ్ళతో బేరాలు ఆడాల్సి వస్తుంది. రోజు చికెన్ పెట్టాలంటే 90% ఎబో తెచ్చుకో పెడతానన్నాను. ఈ కోడిగుడ్డు కారంలో ఈ కారమే ప్రత్యేకత అండి. మామూలుగా ఇంట్లో మాడుపు కారం ఉన్నా కూడా వేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం అంటే కోడిగుడ్డు కారం చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో రండి చూపిస్తాను. కోడిగుడ్డు కారానికి ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు దోరగా వేపుకొని 20 నుంచి 25 దాకా ఎండుమిరగాయలు కారానికి తగినట్టుగా వేసుకొని కొంచెం చింతపండు, ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టానండి. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా తరుక్కొని బిర్యానీలో వేపుకున్నట్టు వేపుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసి కోడిగుడ్లు కూడా ఉప్పు కారం వేసి వేపుకొని పక్కన పెట్టేసుకొని మంచిగా తాలింపు పెట్టుకున్నాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నాం అంటే అన్నంలో కలుపుకునేటప్పుడు ముద్దకి పప్పులు తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది క్రిస్పీగా. తాలింపు వేగిన తర్వాత ఇందాక వేపుకున్న కోడిగుడ్లు, ఉల్లిపాయలు, కారం వేసుకొని ఒక 10 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంటే చాలా కమ్మగా ఉంటుంది. వీధి మొత్తం ప్లేట్ పట్టుకొని రాకపోతే నా పేరు నాంచియే కాదండి. అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది. కొంచెం లైక్ చేయొచ్చు కదా. బాయ్ ఫ్రెండ్స్.